సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 40 రోజుల యాత్రలో మీరు తోడుండి నడిపించినందుకు, మమ్మల్ని విజయోత్సవంగా మీరు చేయి పట్టుకొని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మిగిలి ఉన్న రోజులు మీరు మాకు తోడు ఉండండి ప్రభువా. నీ స్వరం మాకు వినిపించండి తండ్రి. నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మాకు శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా వట్టి హస్తాలతో పోకూడదు నాయన. నీ ఆత్మతో నింపబడాలి, ధైర్యంతో నింపబడాలి, నీ ప్రేమతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి. వారికి శుభకరమైన ఆనవాళ్ళు వారి జీవితంలో చూడాలని, ప్రతి విధమైన ప్రమాదాల నుండి విడిపించి నాయన దేవుని జీవవాక్యం వారి హృదయంలో సమృద్ధిగా నాటుమని. మరి తండ్రి చుట్టూ వాతావరణం చూసినప్పుడు ఎంతో భయకంపితంగా ఉన్నా ఆయన మరి ప్రపంచంలో శాంతి లేదు, రాజ్యంపై రాజ్యం రంకెలు వేస్తుందన్నావు. నువ్వు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది నాయన. మత్తయి సువార్త 24లో ఉన్న ప్రతి వరుస నెరవేరడం మేము చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఇరాన్ దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాము, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, యునైటెడ్ స్టేట్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి మధ్యలో ఉన్న మనస్పర్ధలు తండ్రి, కలహాలు, కయ్యాలన్నీ కూడా అణిచివేయండి నాయన. ఈ వాక్యం సెలవిస్తుంది 46వ కీర్తన 9వ వచనం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. యుద్ధములను మాన్పవాడు, యుద్ధరథములను అగ్నిలో కార్చేసేవాడు, విల్లు విరిచేవాడు, బల్యమును తెగనరకువాడు తండ్రి. యుద్ధశూరుడు యెహోవా, నిన్ను మించిన వారు ఎవరున్నారు నాయన. మాట సెలవిస్తే తండ్రి మరి యుద్ధాలు ఆగిపోతుంది కనుక నీకు వందనాలు. ప్రజల క్షేమం నిమిత్తం నీ దాసురాలను సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరణ వార్తలు మాకు వినపడకుండా సహాయం దయచేయండి. ఫ్లైట్స్ అన్నీ రెజ్యూమ్ చేయండి. ఎక్కడెక్కడోనైనా యాత్రికులు నిలిచిపోయినారు. చాలామంది దేవుని బిడ్డలు వాక్యం ప్రకటించడానికి వెళ్ళి తండ్రి తిరిగి భారతదేశం రాలేని పరిస్థితినైనా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మార్గం మీద నీ వెలుగు కుమ్మరించండి. ఫ్లైట్స్ అన్నీ రెజ్యూమ్ కావాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం. అతలాకుతలమైనవన్నీ కూడా సరిచేయమని కోరుతున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని మీరే కాపాడమని, ప్రజలందరినీ క్షేమంగాను సుఖంగాను ప్రభా మీరు భద్రంగాను కాపాడండి తండ్రి. నిన్ను తెలుసుకునే ఆ భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మా ప్రయాసము మీరు ఘనపరచమని తండ్రి. రానున్న దినాల్లో తండ్రి గొప్ప పంట, ఆత్మల పంట మేము కోయడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనము దేవుని కృపను, శక్తిని, ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. ఎంతో మరి గొప్ప ప్రణాళిక యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుడు కలిగి ఉన్నాడని నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను యేసుని వెంబడింతును అనే ఒక సందేశం, క్లుప్త సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఐ విల్ ఫాలో జీసస్. నేను ఒక తీర్మానం చేసుకోవాలి. ఏదైనా ఎట్టి పరిస్థితి అయినా, మరి ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా యేసు మార్గంలో నేను నడుచుకుంటాను. నేను ఆయన ప్రేమను, కాపుదలను, కరుణ, కృప అన్నీ అనుభవిస్తున్నాను. కాబట్టి గురి లేక పరిగెత్తను. నా ముందు యేసు ఉన్నాడు, నా వెనుక లోకము నన్ను లాగిన నేను మాత్రము ముందుకే వెళ్తాను అని ఒక పాట ఉంది. ఆ పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. 487
ఈ పాట అర్థం చాలా బాగుంది. నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు, నాది ఏ దారి, నా మనసులో ప్రభు ఉన్నాడు, నా చుట్టూ విరోధులు ఉన్నారు, నా వారెవరు, నా యేసుని మించిన మిత్రులు ఈ లోకంలో లేరు. కరువైనను కలతైనను కలిమిలేములైనను కరవలంరైనను నేను కదలను, కష్టములైనా నేను నా నిశ్చయాన్ని వదలను. శ్రమ అయినను బాధలైనను హింస అయినా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన నా యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఈ లోకంలో ఏది లేదు. థ్యాంక్ యూ. యేసు వెంబడింతునని నేడిగా నిశ్చయించితిని. యేసు వెంబడింతునని నేడిగా నిశ్చయించితిని. నీ వెనుదిరుగా నీ వెనుకాడను హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు
కంఠపాఠంగా నేర్చుకొని అది మన హృదయంలో పదిలపరుచుకుంటే శ్రమ దినంలో అది మనకు అద్భుతమైన రీతిలో ధైర్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు నువ్వు రక్షకునిగా ఎంచుకున్న తర్వాత ఇది సుఖమైన దారి ఏమి కాదు. అందుకే యేసు ప్రభు లూకా సువార్త 9:23 ఒక మాట అంటాడు కదా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం అని ఉన్నది అక్కడ, మీరు గమనించినారో లేదో, ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువ, నువ్వు అనుకుంటావు యేసు ప్రభు సిలువ నువ్వు మోస్తున్నావు, నువ్వు మోయలేవు. నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి, అది ప్రతిదినం ఎత్తుకోవాలి, యేసును ముందు పెట్టుకొని వెంబడించాలి. మరి ఈ అద్భుతమైన ఒక రెవల్యూషన్, ఈ యొక్క మరి జ్ఞానాన్ని పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ రోమా 8:31 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అంటే హింసలకు గురయ్యే ఆ కాలంలో మెనీ క్రిస్టియన్స్ వేర్ ఫేసింగ్ పర్సిక్యూషన్, హింసలకు గురవుతున్నారు, మరణానికి గురవుతున్నారు, యేసును వెంబడించిన కారణాన ఇబ్బందులకు గురవుతున్నారు. అట్టి క్రైస్తవులతో అపోస్తులైన పౌలు ఇచ్చే సందేశం మొట్టమొదట 5-6 వచనాలు చూసినప్పుడు దేవుని ప్రేమ అపారమైనదని, ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడని, మరి ఇది ప్రాణం పెట్టిన ప్రేమని, నీ కొరకు ఆయన సర్వత్యాగం చేసినాడని, నువ్వు భయపడకూడదని, ఆయన నిన్ను ఎన్నడూ అనాథగా విడవడని, ఆయన సదాకాలం నీకు తోడుంటాడని, ఆయన నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడని, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకదీయలేదు. ఆ కుమారునితో పాటు ఎందుకు నీవు అడిగినవన్నీ అనుగ్రహించడని, అంటే నీకు భద్రత కానీ, నీకు క్షేమం కానీ, నీకు ధైర్యం కానీ, నీకు శక్తిని, రక్షణ సంతోషాన్ని, శ్రమల్లో కూడా ఆయన సన్నిధిని, ఇవన్నీ కూడా ఈ వచనాల్లో ఉన్నది. అది చాలా అద్భుతం అనిపించింది నేను ధ్యానిస్తున్నప్పుడు. నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు దేవుడు. ఈ రక్షణ మార్గంలో పిలిచిన ప్రభు సన్నిధికి వచ్చినావు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు. ఈ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చేతులెత్తి చెప్పండి, నమ్మదగిన దేవుడు అని. నమ్మదగిన దేవుడు. అందుకే ఈ పాట పాడినాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎవరిని వెంబడిస్తాను? యేసునే వెంబడిస్తాను. నేను గురి తప్పి తిరగాను. నాకు గురి ఉంది, గమ్యం ఉంది. నా పరుగు నేను కడముట్టిస్తాను. విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసుపైనే నా నేత్రాలు ఉంచుతాను. నేను కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లను. ఏది ఏమైనా, ఎన్ని బాధలైనా, హింసలైనా, ఉపద్రవములైనా, వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా, శ్రమ అయినా, కరువైనా, కలిమైనా, లేమైనా, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, నా స్థితిగతులన్నీ మారిపోయినా, నేను నమ్ముకున్న వారందరూ నన్ను విడిచిపెట్టినా, నేను మాత్రం యేసు మార్గాన్ని విడిచిపెట్టాను. హల్లెలూయా. ఆయన నాకు అన్నిటిలో విజయం ఇస్తాడు. మరి ఆయన ప్రేమ ద్వారా నేను అన్నిటిలో విజయాన్ని సాధిస్తాను అనే చాలా గొప్ప మర్మంతో కూడిన వచనాలు ఇవి. ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను లేక మనల్ని ఏది కూడా ఎడబాప నేరదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని 39వ వచనంలో అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8:31 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఇది మీకు వీలైతే కంఠపాఠంగా కూడా నేర్చుకుంటే చాలా సంతోషం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద నేరం మోపవాడేవాడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు, దేవుని శిక్ష విధించువాడేవాడు? చనిపోయిన క్రీస్తు యేసు
అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. ఈ 4 వచనాల్లో ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయి, మీరు ధ్యానిస్తే మీకు బయలుపరుస్తాడు దేవుడు. సో మెనీ ప్రామిసెస్. దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? అది చాలండి, జీవితాంతం ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు నా పక్షమందు ఉంటే నాకు విరోధి ఎవడు అని నువ్వు మాటి మాటికి మరి మాట నీ నోటి నుండి రావాలి. ఎప్పుడు భయపడుతూ పిరికి తనంతో విశ్వాసి ఉండకూడదు. శక్తిగల ఆత్మతో దేవుడు మనల్ని నింపినాడు. పునరుద్ధాన బలాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు, ఆ సంగతి మర్చిపోదు. సిలువను ధ్యానిస్తున్నావు 40 రోజులు, కానీ ప్రతిరోజు నువ్వు నా కొరకు నా ప్రభువు నా పక్షమందు ఉంటాడు, నేను ఆయన రక్షకునిగా స్వీకరించినాను, నా పాపంలో కొరకు ఆయన మరణించినాడు, మరణించి అలాగే సమాధిలో లేడు, 3వ రోజు మృత్యుంజయుడైనాడు, అన్నిటి మీద ఆయనకు విజయం ఉన్నది, అట్టి అధికారాన్ని నాకు కూడా ఇస్తాడు అనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? కానీ నీ పక్షమందు ఉండాలి. మరి చెక్ యువర్ సెల్ఫ్. వాగ్దానాలు వల్లిస్తే కాదు, యూ హ్యావ్ టు డిరైవ్ దట్ స్టేట్మెంట్ వెదర్ ఇట్ అపీల్స్ టు యూ. నీకు సరిపోయిందా వాక్యం? దేవుడు నీ పక్షమందు ఉన్నాడా? దేవుడు నీ పక్షమందు ఉంటే ఆయన చెప్పినట్టు వినాలి. మరి ఇంకో మాట, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించినాడు. సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు ఎందుకు తనతో పాటు నీకు కావలసినవన్నీ అనుగ్రహించాడు? ఆయన పేరట నువ్వు ఏది అడిగినా నీకు ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన వాని మీద నేరం మోపబడేవాడు. తన అనాది సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇట్స్ ఎ ప్రీ డెస్టినేషన్ అన్నది ఒక దగ్గర. ముందుగా మనల్ని ఆయన ప్రభువునందు చూసుకున్నాడు దేవుడు. మరి నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీ మీద నేరం మోపడానికి ఎవరికి సాధ్యం? నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు దేవుడే. ఈ లోకంలో నిందలు, అవమానాలు, లేని వార్తలు నీ మీద పుట్టించినప్పుడు, నీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకున్నప్పుడు, నిన్ను అపార్థం చేసుకున్నప్పుడు, నిన్ను అడగద్రొక్కాలని ప్రయత్నించినప్పుడు, విరోధులు నీ మీదకి లేచినప్పుడు నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు దేవుని చేత ఎన్నికైన వ్యక్తి. ఈ రక్షణ మార్గంలోకి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అంతం వరకు నిన్ను విజయోత్సవంగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. యుగ సమాప్తి వరకు తోడుంటాడు. ఆయన సన్నిధి మనకు ఉన్నది. కాబట్టి మనము దిక్కులేని వారం కాం. మన ప్రభువే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కీర్తనకారుడు 46వ కీర్తనలో అంటాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. నా మీద నేరం మోపవాడేవాడు, నేను నీతిమంతుడున్నా కాదా అని దేవుడే తీర్పు తీరుస్తాడు. నా మీద శిక్ష విధించేవాడేవాడు. ప్రతి విధమైన పాపం నుండి, దుర్నీతి నుండి నన్ను విడిపించిన దేవుడు, మరణశిక్షను కొట్టివేసి జీవంలోకి దాటించిన దేవుడు, నిత్య జీవాన్ని నాకు ప్రసాదించిన దేవుడు నా తోడు ఉండగా నాకెవడు శిక్ష విధిస్తాడు? సాతానుడు ఎప్పుడు కూడా నీకున్న ధైర్యాన్ని చెడగొడతాడు. జాగ్రత్త. నేరం మోపుతూ ఉంటాడు నీ మీద. తీర్పు ఉన్నదంటాడు, నువ్వు పనికిరాదంటాడు, నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడంతా సవాల్తో నువ్వు జవాబు ఇవ్వాలి. నేను యేసు రక్తమందు విమోచింపబడిన దేవుని ప్రియకుమారుడను, ప్రియకుమార్తె. నాకు మరి ఉన్న శిక్షను సిలువలో యేసు ప్రభు కొట్టివేసినాడు. ఇక నేను శిక్షకు కాదు పాత్రుడను, నిత్య జీవానికి వారసుడు. నా మీద నేరం మోపడానికి ఎవరికి సాధ్యమో కాదు. మరి ఇలాగూ నీవు ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో. మృతులలో నుండి లేచిన వాడు, మన ప్రభువుకు ఎన్నో 1000 నామాలు చెప్పినాను, పుస్తకాలు ఉన్నాయి. మృతులలో నుండి లేచినవాడు, మరణించినవాడు మన కొరకు గొప్ప బలిదానం చేసినాడని ధ్యానించడం ఒక ఎత్తు అయితే, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచినాడని నీవు ఆ పునరుద్ధాన శక్తితో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఒకే
వైపు నువ్వు చూడకూడదు. నాణానికి ఎన్ని వశాలు ఉన్నాయి? రెండు టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. హీ డైడ్ ఫర్ యూ, బట్ హీ రోజ్ ఫర్ యూ. పునరుద్ధానుడు ఎందుకైనాడు? మనందరి కొరకు ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందుండి మనందరి కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా. 100% ఐ బిలీవ్ దిస్ స్టేట్మెంట్. యేసుప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, సంఘంలో సంచరిస్తున్నాడు, ప్రతి కుటుంబంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరితో ఉన్నాడు. కానీ ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన ప్రైమ్ డ్యూటీ ఏంటంటే ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోండి మనందరి కొరకు నిత్యము మరి విజ్ఞాపనం చేస్తున్నాడంట. సాతాను నేరం మోపుతుంటే యేసుప్రభు అడ్డొస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది మీ జీవితంలో రక్షణ అనుభవంలో చాలా సమయాల్లో నీరసించిపోయినప్పుడు, బలహీనుడమైపోయినప్పుడు వెంటనే నీకు ఒక వాక్యం పరిశుద్ధాత్ముడు గుర్తు చేసి తిరిగి నువ్వు పడిన నిన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడంతా నువ్వు చేసిన ప్రార్థన కాదు, నీ కొరకు యేసుప్రభు నీ పక్షమందుండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పేతురు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురు బలహీనుడు, రెలు లాంటి వాడని ఉంది వాక్యంలో. చాలా హడావుడి, తొందరపాటు ఎక్కువ. కానీ అట్టి బలహీనుడు కొరకు యేసుప్రభు విజ్ఞాపన చేసినాడు. అంటున్నాడు, పేతురు, సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లడి పట్టాలని వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? విజ్ఞాపనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐఎమ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ. ఎప్పుడు అనుకోదు మనం చేసిన ప్రార్థనల ద్వారా ఈ స్థాయికి వచ్చినాం. మనం చేసే ప్రార్థనలు ఏంటండి? నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రార్థన అంటే అడుక్కోవడం అంటే ఈ లోక విధానంగా చూస్తే భిక్షాటన చేయడం. మనం రాజులము, యాజకులము, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలం. మనం చేసే ప్రార్థనల కంటే ఎంత బలమైంది మన కొరకు ప్రభు చేసే ప్రార్థనలు. అందుకొరకే ఈ స్థాయిలో మనం ఉన్నాం. అందుకొరకే సజీవ లెక్కలో మనం లెక్కింపబడినాం. అందుకొరకే ఎన్ని శ్రమలున్నా సంతోషంతో ప్రభు కొరకు సాక్ష్యం వహిస్తున్నాం. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందుండు ప్రభు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురు కొరకు ప్రార్థించిన ప్రభు, ఆ పేతురు 3 సార్లు బొంకినాడు, 3 పర్యాయం. కానీ బొంకిన వాడిని ప్రభు ప్రార్థన ఎంత శక్తి గలది, సంఘానికి మూల పురుషునిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. అట్టి పేతురు భక్తులకు అపోస్తలుడుగా అయిపోయినాడు. అతని నీడబడినప్పుడు రోగులు ఏమవుతున్నారు? బాగైపోతున్నారు. అది పేతురు శక్తి అనుకుంటున్నారా మీరు? కాదు, యేసు ప్రభు అతని కొరకు చేసిన విజ్ఞాపన శక్తి. హల్లెలూయా. కాబట్టి జీవితంలో నువ్వు ఒంటరిదానికి కావు. ప్రభు ఉన్నాడు. ఉన్నవాడు అనువాడు నీకు ఉన్నాడు. నువ్వు ఎప్పుడు అనాలి? నాకొకడు ఉన్నాడు. చెప్పండి. భయపడతారు కదా మీరు, నాకొకడు ఉన్నాడంటే ఎవరైనా చెంప పళ్ళు అన్నట్టు కొడతారేమో. ధైర్యంగా చెప్పండి, నాకొకడు ఉన్నాడు. ఆయన పేరేంటి? యేసు. మీ ఆయన ముందు అనడానికి జాగ్రత్త. నీకెవడు ఉన్నాడే అడుగుతారు కదా. నువ్వు అనాలి, నాకొకడు ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు, నా సమస్యలన్నీ తీర్చేవాడు ఉన్నాడు, నా ప్రార్థనలకు జవాబు ఇచ్చి నన్ను బలపరిచేవాడు ఉన్నాడు, నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నాడు, నాకొకడు ఉన్నాడు. హల్లెలూయా. నాకొకడు ఉన్నాడు. నేను అనాథను కాను. ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, నన్ను మెక్కటంగా ప్రేమిస్తున్నాడు, అంతం వరకు నడిపిస్తాడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన అన్నిట్లో నాకు విజయం ఇస్తాడు, నా ముందు నడుస్తాడు, నన్ను క్షణమైనా వదిలిపెట్టాడు, నాకు నడక నేర్పిస్తాడు, నాతోనే ఉంటాడు, నా కొరకు తండ్రి కుడిపార్శ్వమందుండి విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఉంటే చాలు. ఆయన పాడతారు కదా, నువ్వు ఉంటే నాకు చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు, ఇంకేముంది, నీ మాట చాలు, నీ చూపు చాలు. హల్లెలూయా. చూద్దామా? అందుకే మరి
పౌలు ఈ మాటలు, బలమైన మాటలు రాస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, నాతో పలకండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? నేను లెక్క పెడితే 7 కార్యాలు కనబడ్డది నాకు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. చావైన భయం లేదన్నమాట. చావైన భయం లేదు. ఈ లోకంతో మనం పోరాడడం లేదు. మనము సాతానుతో పోరాడుతున్నాం, మనం శరీరంతో పోరాడుతున్నాం, మనం చీకటి శక్తులతో పోరాడుతున్నాం, పాపంతో పోరాడుతున్నాం. ఈ పోరాటము అంటాం కదా, ఇది ఆరాటం కాదు, ఇది పోరాటం. ఈ పోరాటంలో ప్రభు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. అందుకే విశ్వాసి, ఇన్ని కలిగిన విశ్వాసి మరి బలహీనుడుగా ఉండకూడదు. ఆయన మన బలహీనతల కొరకే ప్రాణం ఇచ్చినాడు. భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. శత్రువుల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన దూరస్తుల కొరకు ప్రాణం పెట్టి సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇంత ప్రేమ నీవు వ్యర్థం చేయకూడదు. సో మచ్ లవ్ యు హవ్ ఎంజాయ్డ్ ద లవ్ ఆఫ్ జీసస్. అందుకే ఈ లోకంలో మనల్ని ప్రభు మాదిరి నడుస్తున్నాం, ప్రభు మనస్సు కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని ఏమంటుంది తెలుసా? ఈ లోకం గొర్రెలు అంటది. గొర్రెలు గొర్రెలు. నాకైతే అది వింటుంటే ఎంత సంతోషం. చాలామంది కోపం వస్తుంది, మమ్మల్ని గొర్రెలు అంటే. మరి గొర్రెలని బైబిల్లోనే రాసి ఉంది కదా, ఇక అంతకంటే నీకేం కావాలి? మనం గొర్రెలమే. ఆయన మన కాపరి, ఆయన మేపాడు గొర్రెలు. గొర్రెలని లోకం అంటే వాళ్ళు సత్యమే చెప్తున్నారు. నువ్వు భయపడే అవసరం లేదు, బాధపడి రోషం కలిగే అవసరమే లేదు. నేనంటాను, అవును మేము గొర్రెలమే. మేము గొర్రెలం కాబట్టి మాకు ఒక కాపరి ఉన్నాడు. కాపరి లేని గొర్రెలము కాము. పలకండి ఆ మాట. కాపరి లేని గొర్రెలంగా మేము తగ్గించుకుంటున్నాము. మేము తిరుగుబాటు చేయడం లేదు. మేము అన్నిటినీ సహిస్తున్నాము, వహిస్తున్నాము. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మేము కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. హల్లెలూయా. ఈజ్ వర్త్ లివింగ్ ఫార్, ఈజ్ వర్త్ డైయింగ్ ఫార్. ప్రాణం పెట్టడానికి ఆయన అర్హుడు, యోగ్యుడు. ఆయన మాదిరి జీవించడానికి కూడా ఆయన సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీఈస్ ఇనఫ్ ఫర్ అస్. ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయినవాడు. హల్లెలూయా. కాబట్టి మేము భయపడం. మేము గొర్రెలాగానే కనబడుతున్నాం. వధకు సిద్ధమయ్యే గొర్రెల్లాగా ఉన్నాం. మేము పోరాటం లేదు ఈ లోకంతో. వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సహించడానికే సిద్ధంగా ఉన్నాం. ఇది దేవుని చిత్తమని గ్రహిస్తున్నాం. ఆయన కొరకు జీవించడం, మరణించడం యోగ్యమైనదిగా మేము ఎంచుతున్నాం. అందుకే మేము ఇంత ధైర్యవంతులుగా ఉన్నాం. క్రీస్తు ప్రేమ నుండి మమ్మను ఎడబాపనేరదు. వీటన్నిటిలో మేము ఓడిపోవడం లేదు. మేము అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ జీసస్. మనం జయిస్తున్నాము, ఓడిపోవడం లేదు ఎక్కడ. ఎవరొక భక్తుడు హతసాక్షి అయితే అయ్యో పాపం అనకూడదు. పాపం ఏంటి? పాపం ఆయన ప్రశస్తమైన ప్రాణం మన కొరకు పెడితే మన ప్రాణము యేసు ప్రభుకు ఇవ్వడానికి ఆయన యోగ్యుడు కాడా? అందుకే ఒక హతసాక్షి మరణం ద్వారా కోకొల్లులుగా భక్తులు పుట్టుకొస్తారు. దేవునికి స్తోత్రం. ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే విస్తారంగా అది ఫలిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పి 1:21, నేను బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను, బ్రతుకుట క్రీస్తు కొరకు,
చావైనా అది నాకు నష్టం కాదు, అది నాకు లాభమే. యేసుప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు మొదటి పేరా చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే కానీ అది విస్తారంగా ఫలించదు. సంఘము పుట్టినప్పటి నుండి అంతకంటే ముందు కూడా మరి ఎంతమంది నీతి కొరకు మరణించినారు. నీతి కొరకు హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యమో వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు యేసుప్రభు నోటి నుండి మనం విన్నాం. అందుకే లోకంలో ఏదైనా కానీ నథింగ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సిలువ ధ్యానాల్లో యేసు ప్రేమ, మరి చూపిన త్యాగం, చేసిన బలిదానం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే చాలా ఈ జీవితానికి నీకు అద్భుతమైన శక్తి, అద్భుతమైన విజయము, అద్భుతమైన పరిశుద్ధత, ఇవన్నీ నీవు పొందుకుంటావు. అందుకే అన్నిటిలో మాకు విజయము ప్రభు అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుకొనిచున్నామని 37వ వచనంలో. అందుకే మరణమైనను, పలకండి నాతోటి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అనుభవించినాం మనం. హల్లెలూయా. వెరీ గుడ్. గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. నీవు భయపడే అవసరం లేదు. ఆయన నీ కొరకు రక్షణ కార్యము చేసి ముగించినాడు. నువ్వు మరణించినా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్యరాజ్యానికి నీకు పాలు పంపులుంది. నిత్య నివాసిగా సదాకాలం వేస్తూనే ఉంటావు. అందుకే నువ్వు మరణానికి భయపడవు, మరి దేనికి భయపడవు. ఆయన ప్రేమ రుచించిన నాడే నిన్ను నీవు మైమరిచిపోయినావు. ఇంకా నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాను, నేను చనిపోయినా ప్రభు కొరకే చనిపోతాను. చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో 8 చదువుతున్నాను. రోమన్స్ 14:8. మనం బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోచున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఇది. నాతో కలిసి చదవండి. మనం బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎంత బాగుందామంటే వి బిలాంగ్ టు జీసస్. నేను యేసు వాడను, నేను యేసు దానను. హల్లెలూయా. భర్త వదిలిపెట్టగానే ఓ నీ లోకమంతా కూలిపోయినట్టు ఉండొద్దు. వదిలిపెట్టినాడా? దేవుని చిత్తమైందేమో, కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉంటానని వాగ్దానం చేసిన వాడు నాకు భర్త అయి ఉన్నాడని ధైర్యం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. చాలామంది స్త్రీలు భర్తలు చనిపోగానే అంతేగా అయిపోయింది నా జీవితం అనకూడదు. నాకు అసలు క్రైస్తవ లోకంలో విధవరాళ్ళని పేరు రావద్దని నేను ఎప్పుడు అనుకుంటాను మనసులో. క్రైస్తవ లోకంలో స్త్రీల భర్తలు చనిపోతే విధవరాలు ఎట్లయితారు? యెషయా 54:5 వచనంలో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని అతనికి పేరు, సర్వలోకానికి రక్షకుడని పేరు. ఇంత గొప్ప భర్తను పెట్టుకొని విధవరాలనే పేరు. నేను విధవరాలను అనొద్దు ఎవరు. నేను సైన్యములకు అధిపతి యెహోవా నా భర్త పేరు, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి, సర్వలోకానికి రక్షకుడు, నా విమోచకుడు. ఆయన సజీవుడు, ఆయన మరణం లేదు, ఆయన చిరంజీవి, ఆయన నిత్యము బ్రతికే ఉంటాడు. అంత ధైర్యంగా చెప్పాలి. దేవుని స్తోత్రం.
ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపడానికి ఈ లోకంలో ఏ శక్తి పనిచేయదు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా ప్రేమా నీ ప్రేమ మా పట్ల అపారమైనది, అధికమైనది. నీ ప్రేమ ఎప్పుడైతే రుచించినామో ఈ లోకం మీద ఆశలన్నీ ప్రభువా మేము విడిచిపెట్టినాం. ఇంత ప్రేమ అనుభవించినా మేము అన్నిటినీ జయించడానికి ఉన్న శక్తిని కూడా పుంజుకుంటున్నాం. ఏది మాకు నీకు అడ్డుగా రావడానికి వీలు లేదు నాయన. నిన్ను వెంబడించడానికి ఏది ఆటంకం పనిచేయదు ప్రభువా. అయినా మరణమైనను జీవమైనను, ఉన్నవైనను లేనివైనను, రాబోవైనను, మరి కరువైనను కాటుకమైనను, కలిమైనను లేమైనను, ఏ దేనికి కూడా తండ్రి నీ ప్రేమ నుండి మమ్మను ఎడబాపడానికి వీలు లేదని, ఎడబాప నేరదని పౌలు భక్తుడు అంటున్నాడు. ఇట్టి ప్రేమ మాకు సిలువలో చూపినందుకు నీకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు సరిపోయిన వాడవని, మమ్మల్ని అంతవరకు నడిపించే దేవుడవని, మేము బ్రతికినా నీ కొరకు బ్రతుకుతామని, చనిపోయినా నీ కొరకు చనిపోతామని, మేము బ్రతికినా చనిపోయినా నీ వారమని, నీకు చెందిన వారమని, నీ సొత్తని ప్రభువా మేము నిన్ను కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మమ్మల్ని దీవించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.